ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, సంపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే, ఆవిడ అనుగ్రహం పొందాలి అంటే, వచ్చిన లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే నిత్య దీపారాధన ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిత్య దీపారాధన చేసుకుంటే పరిపూర్ణంగా లక్ష్మి వస్తుంది అని కాదు అక్కడ. నిత్య దీపారాధన చేసుకుంటూ ప్రతి ఇంట్లో ఉండే వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి అనేటువంటి ఒక నియమం ఉంది. ప్రతిరోజు ప్రతి గృహిణి కదా ఆ ఇంట్లో ఉండేటువంటి పర్సన్ ఎవరైతే యజమాని ఉంటారో ఖచ్చితంగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. దేనికంటే ముఖ్యంగా అసలు లక్ష్మీదేవి అంటే ఎవరు అనే విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. పరిపూర్ణంగా తెలుసుకోకుండా లక్ష్మి అనుకుంటే మాత్రం కాదది. నా ఉద్దేశంలో లక్ష్మీదేవి అంటే కేవలం పటంలో ఉండేటువంటి అమ్మవారు మాత్రమే కాదు, గుర్తింపు అని అర్థం. లక్ష్మి అంటే గుర్తింపు. ఎటువంటి గుర్తింపు? ఎటువంటి గుర్తింపు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ గుర్తింపే వాళ్ళకి లక్ష్మి. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు బాగా యాంకరింగ్ చేశారు, గుర్తింపు. విజిత గారు యాంకరింగ్ చేస్తే బాగున్నాను అంటారు. అదే సరిగ్గా యాంకరింగ్ చేయట్లేదు, అబ్బా వద్దులేండి ఆ యాంకర్ అంటాం. అంటే ఎందుకు వచ్చింది అక్కడ ఇది? లక్ష్మి ఎక్కడ వచ్చేసింది? గుర్తింపులో. ఒక హోటల్ ఉందమ్మా, ఆ హోటల్కి మనం వెళ్ళి ఫుడ్ తిన్నాం, చాలా బాగుంది. ఆ రూట్లో వెళ్ళినా సరే మనం అబ్బా అక్కడ భలే ఉంటుంది ఫుడ్, అక్కడికి వెళ్ళి తిందామంటాం. ఎందుకు? ఆ ఫుడ్ బాగుంది కాబట్టి గుర్తించాం మనం. ఆ ఫుడ్ బాగుంది కాబట్టి వెళ్తున్నాం కాబట్టి వాడికి 4 డబ్బులు వస్తాయి. ఒక యాక్టర్ కానివ్వండి, ఒక మెకానిక్కే అనుకుందాం, అక్కడికి వెళ్తే చాలా బాగా చేసిస్తాడు, అసలు చాలా సర్వీస్ చాలా బాగుంటుంది, రీజనబుల్ ఉంటాయి. ఇక్కడ ఏంటి? ఒకటి గుర్తింపు, రెండవది ధర్మం. మనకి శాస్త్రంలో లలితా సహస్రనామాల్లో ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని అనే నామం ఉంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ వెహికల్ 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఓ దగ్గరికి వెళ్ళారు, చేపించాడు. వాడు అసలు చిన్నదానికి పెద్దది ఏదో అయిందని చెప్పి చేస్తున్నాడు. మనం ఏమంటాము? అమ్మో వాడు చాలా పెద్ద బ్యాండ్ వేస్తున్నాడు, మనం వెళ్ళకూడదు, అంటే మీ సర్వీస్ ఏదైతే ఉందో, మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో ధర్మంగా ఉండడం, పర్ఫెక్ట్గా ఉండడం, అదే లక్ష్మి. ఫస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మంచి హోటల్ పెట్టారమ్మా ఉదాహరణకి, చండాలంగా ఉన్నాయి అందులో ఫుడ్ అంతా, మీరు రోజు లక్ష్మీ పూజ చేస్తున్నారు, వస్తారా డబ్బు? అసలు ఎవరైనా వస్తారా? రారు. ఎందుకు రారు? ఏం లక్ష్మీదేవి పూజ చేస్తున్నావుగా, డబ్బులు ఎక్కువైనా పెట్టొచ్చు కానీ క్వాలిటీ లేకపోతే ఎందుకు వస్తారు? అక్కడ ఫుడ్డే బాగాలేదు కదా. అంతే కదా. అంటే ఏమిటి? నువ్వు అసలు గుర్తించాల్సింది లక్ష్మి అంటే ఎవరో కాదు, నువ్వు మంచిగా కరెక్ట్గా నువ్వు చేసే ధర్మం ఏదైతే ఉందో అదే లక్ష్మి. అందుకే ధర్మాధ్యక్ష అనే వర్డ్ ఫస్ట్ వచ్చింది లలిత సహస్రనామాల్లో. దాని తర్వాత ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్తని, ధనాన్ని ధాన్యాన్ని ఇచ్చేదానివి. లాస్ట్లో పెట్టచ్చు కదా ధర్మాధ్యక్ష అనేది. ఫస్ట్ ఎందుకు పెట్టారంటే నీ ధర్మం నువ్వు కరెక్ట్గా పాటిస్తే ఆటోమేటిక్గా లక్ష్మి వస్తుంది. అదే ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా అదే జరుగుతుంది. ఆయన భిక్షాటం చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళగానే అక్కడ ఆవిడ పాపం 10 రోజుల నుంచి ఫుడ్ ఉండదు ఆవిడకి. ఉన్న ఒక్క ఉసిరికాయ కాస్త ఆదిశంకరాచార్యుల వారికి దానంగా ఇస్తుంది. ఇచ్చి, స్వామి నా దగ్గర మా ఆయన ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు, 10 రోజుల నుంచి నేనేమీ తినలేదు, ఉన్న ఒక్క ఉసిరికాయ నీకు ఇచ్చానంటే ఆదిశంకరాచార్యుల వారు నీళ్లు, కళ్ళను నీళ్ళు వస్తాయి, వచ్చి లక్ష్మీదేవిని పిలుస్తాడు. ఆయన ఎంతసేపు సాక్షాత్ శంకరుడు. ఆయన పిలిస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది. ఏంటి శంకర ఎందుకు పిలిచావంటే, అమ్మ చూడమ్మ ఎంత దారిద్ర్యంలో ఉంది, నువ్వు నీ అనుగ్రహం కలిగించు అంటే, సరే నువ్వు అడిగావు కానీ ఇక్కడ ఆమెకు పుణ్యం లేదంటుంది. పుణ్యం ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ ఏమిటి అంటే ధర్మం ఉంటే కూడా డబ్బులు వస్తాయని చెప్పడం ఆ కథ యొక్క వృత్తి. ఇప్పుడు పుణ్యము ఉండాలి, ధర్మము ఉండాలి. పుణ్యం లేకపోయినా కనీసం ధర్మం ఉండాలి. మీకు పూర్వజన్మలో పుణ్యం లేదు, అక్కడ ధర్మం ఏం జరిగింది? ఆ ఇంటికి ఒక భిక్షాటం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఉన్న దాంట్లో నువ్వు ఇవ్వగలిగావు, అదే ధర్మం. ఇంకోటి ఏంటి? వచ్చింది ఎవరు? ఆదిశంకరాచార్యుల వారు, గురుస్వరూపం ఆయన. అంటే ఏమిటి? గురువు అనుగ్రహం ఉంటే నీకు ఖచ్చితంగా ఉంటుంది. అంటే సరైన గైడింగ్ ఉండగలిగితే గురువు అనుగ్రహం అంటే. మీకు మిస్గైడ్ చేశారు, మీరు బిజినెస్ పెట్టారు, మిస్గైడ్ జరిగింది, బిజినెస్ రాణిస్తుందా? రాణించదు. అలాగే గురువు అనుగ్రహము, ధర్మము, మీరు ఏ పని అయితే చేస్తారో అది లక్ష్మి అని భావించాలి ఫస్ట్. నేను ఉన్నాను ఒక ఆస్ట్రాలజర్గా, నాకు లక్ష్మి ఎవరంటే నాకు జాతకం చూపించుకోవడానికి ఒక వ్యక్తితో
వాస్తు చేసే చూపించుకోవడానికి వ్యక్తికో నేను ఎంతవరకు నేను న్యాయం చేయగలను అనే దాన్ని ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్గా ఉంటానో అప్పుడు ఆటోమేటిక్గా అదే లక్ష్మి. అంతేగాని ఏదో వస్తున్నారు ఏదో మాట చెప్పి పంపించేద్దామంటే అది లక్ష్మి అవ్వదు. అది అట్లా ఫస్ట్ ఇక్కడ నీకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, సోర్స్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ ఈజ్ లక్ష్మి అని పట్టుకోవాలి. ఆ గౌరవం, ఆ వర్క్ను గౌరవించడం, ఆ వర్క్ను పర్ఫెక్ట్గా చేస్తూ మరి ఈ పటం పెట్టి పూజ చేసుకోవద్దా అంటే అక్కడ ఉన్న అమ్మవారి యొక్క రూపం ఇదని నువ్వు గుర్తించాలి. ఆ సోర్స్ ఏదైతే వస్తుందో అక్కడ నుంచి వచ్చే అమ్మవారి రూపం ఇది. ఈ రూపానికి నేను దండం పెట్టుకుంటున్నా. ఇప్పుడు మన ఫొటోసే ఉంటాయి, మన ఫొటోస్ని జాగ్రత్త పెట్టుకుంటా నేను కాదు కదా ఒకటి ఫోటో కదా చింపాం, అమ్మో మన ఫోటో అంటాం. అట్లాగే ఆవిడ రూపం అది, కానీ ఆ రూపంలో అక్కడ ఉంది. అయితే ఇందులో ఎంతైనా సరే మనకి ఏ నామం చేసుకోవాలనేది ఉంటుంది కాబట్టి రోజు కనుక ఎవరైనా ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి పటం ముందు మీకు వచ్చే సోర్సెస్ అన్నీ కూడా నువ్వే అమ్మా అని చెప్పి గుర్తిస్తూ దీపం వెలిగించి సింపుల్గా పంచోపచారాలు గంధాన్ని ఫస్ట్ ఆవిడికి చూపించాలి. ఎప్పుడు కూడా గంధం వల్ల పుణ్యం వస్తుందట. పుణ్యము వల్లే మనకు అన్నీ వస్తాయని చెప్పుకున్నాం. సో గంధము సమర్పయామి అని గంధం పెట్టండి, పుష్పం సమర్పయామి అని పుష్పం పెట్టండి, దీపం దర్శయామి అనుకోండి, ధూపం చూపించండి, నైవేద్యం పెట్టండి, చాలా నమస్కారం చేసుకోండి. మీకు ఇంకా అష్టోత్తరాలన్నీ చదువుకోవాలని ఉంది చక్కగా చేసుకోండి. కాకపోతే చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఆవాహనం చేయరు, అసలు ఆవాహనం చేయకుండా చేస్తారు. అయితే అన్నిటికంటే అల్టిమేట్ భక్తే. మీకు గనక మనస్ఫూర్తిగా భక్తి ఉంటే మీరు ఏమీ చేయక్కర్లేదు, అక్కడ కూర్చొని ఆటోమేటిక్గా భగవంతుడు వస్తాడు అక్కడికి. ఆఖరికి చిన్న పిల్లవాడు ఒక చిన్న పటం పెట్టుకొని ఒక 2 అగరబత్తులు వెలిగించి నేను పూజ చేస్తున్నానట్టుగా అనుకున్నా అక్కడికి గణపతి వస్తాడు. అక్కడ లక్ష్మీదేవి వస్తుంది. చిన్న పిల్లగాడు అంటే వాడికి అసలు ఏం మొక్కుకోవాలి ఏం చేయాలో తెలియని కల్మషం లేని మనస్తత్వం కాబట్టి అదేవిధంగా పెద్దవాళ్ళు కూర్చున్నా కూడా అవుతుందా? వస్తుంది, వస్తాడు. భగవంతుడు మన స్మరణ చేసుకోగానే వస్తాడమ్మా. ఇప్పుడు మంత్ర రూపంలో ప్రతిదీ కూడా ఉంటుంది, ఆవాహయామి అని సమర్పయామి అని ఇలా అన్ని ప్రతి ఒక్కటి చెప్తారు. అవన్నీ నాకు తెలీదు. మనం వాడుక భాషలో ఎలా మాట్లాడుకుంటున్నామో అలా స్వామి నేను నీకు ఇలా చేయాలనుకుంటున్నాను, నువ్వు ఇక్కడ ఉన్నావని భావిస్తున్నాను, అలా మాటల రూపంలో కూడా చెప్పుకున్నా సరిపోతుందా? మీరు మంచి ప్రశ్న వేశారు. అన్నిటికంటే భావన ముఖ్యం. స్వామి నేను నీకు ఇది పుష్పం సమర్పిస్తున్నాను, అక్కడ ఉన్నావు అనే భావంతో చేయాలి. అక్కడ అసలు ఉన్నదనే భావనే లేకుండా మీరు ఎంత మంత్రం చదివి అక్కడ పుష్పం పెట్టినా భగవంతుడు తీసుకోడు. భావనే ముఖ్యం. భావన మాత్రైన సంతుష్టాయే నమః అంటుంటారు. అంటే భావన మాత్రం చేత, భావన చాలా ముఖ్యం అమ్మ. ఒక ప్రసాదం పెడుతున్నాము, స్వామివారి కోసం వండుతున్నాను, స్వామివారికి పెడుతున్నాను. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కూడా భగవంతుడి మీద భక్తి ఎలా ఉండాలంటే భయంతో కూడిన భక్తి ఉండకూడదు, ప్రేమతో కూడిన భక్తి ఉండాలి. ఒక చిన్న పిల్లవాడిని ఒక తల్లి ఎలా చూసుకుంటుంది? ఇప్పుడు పొద్దున నిద్ర లేచిన వెంటనే ఆ పిల్లవాడికి ఏమైనా కరిచాయా ఏంటని చూసుకుంటుంది. దాని తర్వాత వాడికి చక్కగా అలంకరించాలని చూస్తుంది. అది అలంకరణ అనుకోండి. వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నా అంటుంటారే ఉండరా కొంతసేపు ఇది అయిపోతుంది అంటే ఏదో బ్రెడ్ ముగ్గు తిని వెళ్ళిపోతే బాధపడుతుంది. అరే తినకుండా వెళ్ళారే, అక్కడ బాధ కానీ భయం ఉండదు. పిల్లవాడు ఏమంటాడో వచ్చా కానీ భయమే ఉండదు. అలాగే భగవంతుడి విషయంలో కూడా అయ్యో నేను రోజు నివేదన పెట్టడానికి చేసేవాడిని, ఇవాళ నాకు కుదరలేదే అని బాధ ఉండాలి. అంతేగాని భయం ఉంటే ఏం లాభం? భయం అసలు సంబంధమే లేదు. అసలు భయపడ్డం ఏంటి? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే భయం. అమ్మో నేను ఈరోజు దీపం 2 ఒత్తులే వేసాను, ఏమిటో ఏమైనా అవుతుంది. ఎందుకు అవుతుంది? ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు అలా చేస్తే కదా? ఇవాళ నేను సాయంత్రం ఇంటికి వెళ్ళలేకపోయిన, తొందరగా లేట్ అయిపోయింది, నేను ఇవాళ పూజ చేసుకోలేకపోయినా ఏమైపోతుందో. ఎందుకు అయిపోతుంది అంటే ఒకటి నేను అనేది ఏంటంటే ఏమైపోతుందో అని భయపడకండి. అరే చేయలేకపోయానే అని బాధపడి మీరు మనసులో తలుచుకుంటే అది పూజ కింద మారిపోతుంది. చేయలేకపోయానే, పిల్లవాడికి ఎలా అయితే నేను ఫుడ్ పెట్టలేకపోయానే, అరే పండగ వచ్చింది మంచి డ్రెస్ కొందాం అనుకున్నా ఏదో తక్కువ కొనేసాను అని బాధ అసలు చూసారు తల్లికి తండ్రికి. అలాగే అబ్బా అమ్మవారికి ఒక చీర పెడదాం అనుకున్నా బాధ, ఈ జాకెట్ పీసే పెట్టగలుగుతాను. ఎప్పుడైతే మీరు అలా ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఖచ్చితంగా అమ్మవారు మీకు ఏం కావాలంటే అది ఇస్తుంది. అలా ఫీల్ అయిన వాడిని ఖచ్చితంగా తల్లిలా రక్షిస్తుంది. అంటే మనం పిల్లవాడిని ఎలా అయితే ఒక పాపకో బాబుకో ఎలా అయితే చూసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా చూసుకోగలగాలి భగవంతుడు. అయితే ఇది రావడానికి అంత ఈజీ కాదు, అదొక యోగం ఉండాలి. అంటే జన్మజాతకంలో కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అంటారు. అంటే భక్తి ఇన్బిల్ట్గా ఉంటుంది వాళ్ళకి. గురుకేతు కనెక్టివిటీ, లేదా శనికేతు కనెక్టివిటీ, లేదా బుధకేతు కనెక్టివిటీ, చంద్రకేతు కనెక్టివిటీస్ అని కొన్ని ఉంటాయి. అవి ఇంట్యూషన్ కాంబినేషన్స్ అంటారు వాటిని. ఎట్ ఏ సేమ్ టైం అవి భక్తి యోగాన్ని ఇచ్చేవి కూడా. ఆ భక్తి యోగం మీకుంటే మీరు ఎవరికో
చెప్పడమో లేకపోతే మీకెవరో చెప్పడం అనేటువంటిది అవసరం లేదు. మీకు స్వతహాగా ఆటోమేటిక్గా వాళ్ళకే స్వతహాగా ఉంటుంది. వచ్చేస్తుంది. కానీ రావాలి అంటే ఫస్ట్ ఈ కాంబినేషన్ లేదండి, కానీ నాకు భక్తి మార్గం వైపు ఎక్కడో చిన్నది లాగుతుంది, నేను ఇంకా కంప్లీట్గా వెళ్ళలేకపోతున్నాను అనుకునేవారు ఎక్కువగా పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ వినాలి. వినగా 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 ఏమవుద్దంటే నువ్వు ఒక మదర్గా భావించాలి. ఒక అమ్మవారి ఆరాధన చేస్తున్నాము, యువర్ మదర్ అమ్మ అనిపిస్తుంది. ఎట్లా అనుకుంటాం, ఓన్ మదర్ ఉంది కదా. నా జర్నీలో కూడా నా యొక్క ఈ యొక్క జర్నీ ఏదైతే స్పిరిచువల్ జర్నీ ఉందో నాకు కూడా స్టార్టింగ్ ఎలా ఉండేదంటే, ఏదో దేవుడు అంటే నాకు కూడా ఒక ఏజ్ ఉన్నప్పుడు, అంటే ఒక 15-18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒక బిజినెస్ లాగే ఉండేది నా మైండ్ సెట్ కూడా. ఎట్లాగా స్వామి ఎప్పుడు బిర్లా టెంపుల్కి వెళ్ళేవాడిని పొద్దున్నే. ఆ ఏజ్లో చిన్నప్పుడు బిర్లా టెంపుల్కి ఒక 15 ఏళ్ళ వయసులో కూడా, యంగ్ ఏజ్లో కూడా పొద్దున్నే 6 o'clock వెళ్ళిపోయాడు. ఎవరు ఉండరా, ప్రశాంతంగా ఉంటుంది. నాకేంటంటే ఎప్పుడైనా ఏదైనా కావాలంటే బిర్లా టెంపుల్ వెంకటేశ్వర స్వామిని అనుకోవడం, స్వామి నాకు ఇది అయిపోయేలా చూడండి, అయిపోగానే ఏదో కొబ్బరికాయ కొట్టేసాడు వెళ్ళిపోవడం. తర్వాత ఏంటి నేను బిజినెస్ చేస్తున్నానా భగవంతుడితోని అని అనిపించిన తర్వాత స్లోగా నాకు అర్థమవుతూ వచ్చింది వాట్ ఈజ్ గాడ్ అని. అప్పుడు నాకు రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఎక్కడంటే లేదు, ఇది ఒక మదర్లా ఫీల్ అవ్వాలంటే ఎట్లా ఫీల్ అవుతాం, మదర్ ఆల్రెడీ ఉంది, తను మదర్ అని ఎట్లా ఫీల్ అవుతాం అని అనుకున్నప్పుడు, లేదు సరే ఇప్పుడు మదర్ ఉంది, మదర్కి మదర్ ఎవరు అవుతారు, ఏమవుతారు, నానమ్మ. మరి ఈ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, నానమ్మ నుంచి వచ్చింది. ఆ నానమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ పై నుంచి. కానీ ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది, అన్నిటికీ మదర్ ఆవిడ అని మీకు ఎప్పుడైతే స్పష్టత వస్తుందో, ఆ స్పష్టత ఎప్పుడు వస్తుందంటే దేవి భాగవతము, రామాయణ మహాభారతాలు ఇవన్నీ చదవగా వినగా అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ అటు వెళ్ళిపోతుంది. ఆ క్లారిటీతో మనం స్పిరిచువల్ జర్నీ బాగుంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది, భగవంతుడు అంటే భయం ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. ప్రతి పనిని గౌరవించాలి, ధర్మంగా ఉండాలి. అప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది బిజినెస్ పెడతారు, ఏదో పూజ చేయించుకుంటారు, ముహూర్తం పెట్టుకుంటారు, నాకు ఇది కలిసి రాలేదు, ఏంటో నాకు కలిసి రాలేదు, నీకు టైం బాగోదు. ఒక్కోసారి ఆ బిజినెస్ డెవలప్ అవడానికి సర్టన్ పీరియడ్ ఉంటుంది. ఆ రిస్క్ క్యాలిక్యులేషన్ చేయరు, నువ్వెంత పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు, నీకు అసలు ఆ బిజినెస్లో కలిసి వచ్చే యోగం ఉందా లేదా, ఇవేవి చూసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అసలు వాళ్ళకి 1% కూడా ఎక్స్పీరియన్స్ ఉండదు, వెళ్ళిపోయి బిజినెస్ పెట్టేస్తారు. అసలు అది ఎట్లా రన్ అవుతుంది ఏంటి నన్ను అడిగితే, నువ్వు భగవంతుడిని చిన్నపిల్లగాడిగా ఎలా చూస్తావో బిజినెస్ని కూడా చిన్నపిల్లవాడిగానే చూడాలి, అంత కేర్గా చూసుకోవాలి. అప్పుడే నీకు బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది. నిజంగానే మీరు చెప్పినట్టుగా ఒక చిన్న పిల్లలైతే ఎలా ఎదుగుతూ ఉంటారో ఆ తల్లి లాలనలో పాలనలో, ఎగ్జాక్ట్లీ బిజినెస్ కూడా మనం అలా చూసుకుంటే అంతే. లేకపోతే అది మీకు అవును చేయదు, అది వర్కౌట్ అవ్వదు. నిజంగానే మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నిజంగా ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో బిజినెస్ పెట్టే ముందు ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత బిజినెస్ పెడితే బాగుంటుంది. బిజినెస్ పెడుతుంటారు, లాస్ అవుతుంటారు. బిజినెస్ అనే కాదు, చేసిన ప్రతి పనిలో కూడా డబ్బు నిలవట్లేదని చెప్పి బాధపడుతుంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా మీరు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.